రైట్, మనతో పాటు రిటైర్డ్ సైంటిస్ట్ శేషగిరిరావు గారు సిద్ధంగా ఉన్నారు. శేషగిరిరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సంపూర్ణ చంద్రగ్రహణం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోందండి. దీన్ని బ్లడ్ మూన్ అంటారా, లేకపోతే ఇది ఎలా చూడాలంటారు? దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం? ఈ రోజు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతోంది అంటే, చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి యొక్క నీడ పడినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంతేకాదు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటల్ ప్లేను, తరువాత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటల్ ప్లేను, ఈ రెండు ఒకదానికి మీద ఒకటి లేవు. ఒక 5 degrees 5.15 డిగ్రీల ఇంక్లినేషన్తో ఉంది. అందువలన ఈ ఇంక్లినేషన్తో ఉన్నప్పుడు ఈ రెండు ఆర్బిటల్ ప్లేన్స్ 2 పాయింట్స్ దగ్గర ఖండింపబడతాయి. దాన్ని లూనార్ నోడ్స్ అంటారు. లూనార్ నోడ్స్ దగ్గరే ఈ గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏర్పడాలి అంటే ఈ 3 గ్రహాలు ఒక సరళ రేఖ మీద లూనార్ నోడ్ సమీపానికి రావాలి. ఈ లూనార్ నోడ్ సమీపంకు వచ్చినప్పుడు ఎంతకాలం ఈ లూనార్ నోడ్ సమీపంలో ఒక సరళ రేఖ మీద ఉండటానికి వీలవుతుంది అంటే 34 రోజుల దగ్గర నుంచి 37 రోజుల వరకు ఉంటుంది. అందువలన ప్రతి సంవత్సరము 2 సార్లు గ్రహణాల సీజన్ అని వస్తుంది. 2025లో చూసుకున్నట్టయితే మార్చిలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చింది. మళ్ళీ తరువాతి గ్రహణాల సీజన్ ఎప్పుడు వస్తుంది అంటే 173 రోజులకు ఒకసారి వస్తుంది. ఇది గణితం. ఈ గణితం ప్రకారమే జరుగుతోంది కాబట్టి ఇది వింతలు కాదు, ఖగోళ దృశ్యం మాత్రమే. ఇప్పుడు మనం అనుకున్నటువంటి చంద్రగ్రహణం ఈ భూమి యొక్క ఛాయ 2 విధాలుగా ఉంటుంది. ఛాయ ఎప్పుడు మనం కూడా లైట్ కింద నిలబడినప్పుడు కానీ సూర్యరశ్మి దగ్గర మరి మన మీద పడినప్పుడు కానీ మన నీడ వంక ఒకసారి చూసినట్లయితే నీడతో పాటు నీడ అంచు పలచగా ఉంటుంది. ఇప్పుడైనా కూడా మీరు మీ చెయ్యి అక్కడ ఏదైనా తెల్లకాగితం మీద ఉంటే పెట్టి చూడండి, గాఢమైన నీడ లోపల ఉంటుంది, అంచుల వెంట పలుచని నీడ ఉంటుంది. అలాగే ఈ భూమి నీడ చంద్రుడిమే పడినప్పుడు ఈ పలుచుగా ఉండే నీడని పెనుంబ్రా అంటాం, ఆ గాఢమైన నీడని ఉంబ్రా అంటాం. ఈ పెనుంబ్రా అంటే లేనీడ అనొచ్చు, లేదంటే ఉపఛాయ అనొచ్చు. లేనీడ కరెక్ట్ పదము, ఎందుకంటే డిక్షనరీలో కూడా ఇచ్చి ఉన్నారు. ఈ గాఢమైన నీడ పడినప్పుడే పార్షియల్ చంద్రగ్రహణం మెల్లమెల్లగా ప్రారంభమయ్యి అది చంద్రుని యొక్క ఆ గోళాన్ని పూర్తిగా కప్పివేసినప్పుడు పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పెనుంబ్రా అనుకున్నాం కదా. అంటే పలుచని నీడ పడే సమయం హైదరాబాద్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకున్నట్టయితే 8 గంటల 58 నిమిషాలకి పలుచని నీడ పడటం ప్రారంభిస్తుంది. ఆ తరువాత మెల్లమెల్లగా గాఢమైన నీడ, అంటే కొంచెం చిక్కగా ఉన్న నీడ 9 గంటల 56 నిమిషాలకి పట్టడం ప్రారంభిస్తుంది. ఈ గోళం పూర్తిగా ఎప్పుడు కప్పబడుతుంది అంటే 11 గంటలకి, ఈరోజు రాత్రి 11 గంటలకి టోటల్ ఎక్లిప్స్ ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత మ్యాక్సిమం ఎప్పుడు కప్పబడుతుంది అంటే 11 గంటల 41 నిమిషాలకు కప్పబడుతుంది. ఆ తరువాత ఈ టోటల్ ఎక్లిప్స్ ఎంతవరకు ఉంటుంది అంటే రాత్రి మనకు 12 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తరువాత 8వ తేదీ మెల్లమెల్లగా పార్షియల్గా గ్రహణంగా మారుతూ ఆ తరువాత ఈ పలుచని నీడ కూడా పడుతూ మన ఉపసంహారం ఎప్పుడవుతుందంటే, అంటే విడిచిపెట్టడం అంటాము, 8వ తేదీ ఉదయం 2 గంటల 25 నిమిషాలు. అంటే దాదాపు 5 గంటల 27 నిమిషాలు నిడివి గల గ్రహణం ఇది. ఇందులో సంపూర్ణ గ్రహణం నిడివి మధ్యలో 1:22 నిమిషాలు. అదే
పాక్షిక గ్రహణం 3 గంటల 30 నిమిషాలు. మిగతాది ఆ పలుచని నీడ ప్రదేశం పడిన సమయం. ఆ తర్వాత బ్లడ్ మూన్ అని ఎందుకంటామంటే మనకి ఫిజిక్స్లో ర్యాలీ స్కాటరింగ్ అని ఉంది. కాంతి ఏదైనా దుమ్ము కణాల మీద కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ మీద పడినా కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ మనం పరివర్తనం అంటాం. అది కనుక రిఫ్రాక్ట్ అయితే వక్రీభవించింది అంటాం. అదే స్కాటర్ అయితే వివర్తనం అంటాం. ఇప్పుడు మన సూర్యుని కాంతిలో ఎప్పుడైనా ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు 7 రంగులు కనపడతాయి. కానీ ఈ 7 రంగులు ప్రసరిస్తాయి కాబట్టి వక్రీభవనం చెంది భూమి వాతావరణంలో ఉన్నటువంటి అణువులు రెడ్ లైట్ తప్ప మిగతా లైట్ని అంతటిని వివర్తనం చేస్తుంది, అంటే స్కాటరింగ్ చేస్తుంది. అందువలన ఈ భూమి మీద ఈ ఎర్రని భూమి మీద కాదు, చంద్రుడి మీద ఎర్రని కిరణాలు పడుతాయి. అందువలన రెడ్ మూన్ అంటారనమాట. ఈ గాఢమైన నీడ పడిన సమయం నుంచి చివరి వరకు మీకు రెడ్ మూన్ కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ గానే భావించొచ్చా? బ్లడ్ మూన్ గానే భావించవచ్చు. ఈ సంవత్సరం మార్చిలో కూడా మనకి బ్లడ్ మూనే కనపడింది. ఒక్కసారి మీరు కనుక వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మీరు ఏ వెబ్సైట్లైనా చూడండి, మార్చిలో వచ్చింది కూడా బ్లడ్ మూనే. అది మనకు కనపడలేదు, అమెరికా ఖండాల్లో మాత్రమే కనపడింది. అలాగే ఒక సీజన్ వచ్చింది అంటే ఇందాక చెప్పున్నాను మీకు, ప్రతి 173 రోజులకి గ్రహణాల సీజన్ వస్తుందని. గ్రహణాల సీజను ఆ నోడ్ దగ్గర 34 నుంచి 37 రోజులు ఉంటుంది. కాబట్టి అక్కడ 2 పౌర్ణాలు కానీ ఒక అమావాస్య కానీ లేదా 2 అమావాస్యలు ఒక పౌర్ణం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సీజన్లోనూ 3 వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం. ఈసారి 2 వస్తున్నాయి. అందువలనే ఇప్పుడు వచ్చేది చంద్రగ్రహణము, 20వ తారీఖు 15 రోజుల తర్వాత వచ్చేది సూర్యగ్రహణం. అదనమాట. కాబట్టి ప్రతి సంవత్సరము 2 సార్లు సీజన్లు ఉన్నాయి. కాబట్టి ఇది అనుకున్నట్టుగా కనిపించేటువంటి ఖగోళ దృశ్యం వింత ఏమాత్రము కాదు. ఈ దృశ్యం మనకి రెడ్ మూన్ అయినా కూడా ఇది సూర్యుడి దగ్గర నుంచి భూమి వాతావరణంలో ప్రవేశించి చంద్రునికి తగిలిన తర్వాత వచ్చేటువంటి పరివర్తనం చెందిన వచ్చేటువంటి రిఫ్లెక్ట్ అయి వచ్చేటి కిరణాలు. ఈ కిరణాలకి ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఈ చంద్రగ్రహణంలో రెడ్ మూన్ అయినా కూడా ఈ కిరణాల్లో ఎటువంటి హానికరమైన రేసు లేవు. కాబట్టి దివ్యంగా అందరూ ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించవచ్చు, దీనికి చూసి సంతోషించవచ్చు. అది శేషగిరిరావు గారు, సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో సంపూర్ణంగా ఉంటుంది? మీరు ఇందాక చెప్పారు 5 గంటల నిడివి ఉంటుంది అని. స్పెషల్లీ ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని గంటలు ఉంటుంది ఈ బ్లడ్ మూన్? మీరు గనక చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద 77% ప్రజలకి ఈ పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుంది. ఎక్కడ మొదలవుతుంది అంటే సౌత్ అమెరికాలో ఆ టాప్లో చిన్న టిప్ ఉంటుంది, ఫ్రెంచ్ గయానా. అక్కడి నుంచి అట్లాంటిక్ ఓషన్ తర్వాత ఆఫ్రికా ఖండం మధ్య నుంచి మీకు పూర్తి చంద్రగ్రహణం కనపడుతుంది. ఆ తర్వాత ఆసియా ఖండం అంటే రష్యా దాకా వెళుతుంది. ఆ తర్వాత చైనాలో కనపడుతుంది, ఆస్ట్రేలియా కొంత భాగం కనపడుతుంది, ఇండోనేషియాలు కనపడతాయి. ఆ తర్వాత జపాన్ అంచు వచ్చేసరికి మనకి పూర్తిది కనపడదన్నమాట. కాబట్టి చాలామంది వీక్షించవచ్చు. అంటే పూర్తి చంద్రగ్రహణమే కాకుండా పార్షియల్ చంద్రగ్రహణం కూడా కలుపుకున్నట్టయితే దాదాపు 77% ప్రజలకు కనపడుతుంది. దీంట్లో పూర్తి చంద్రగ్రహణం అయితే దాదాపు 51% మంది ప్రజలకు కనపడుతుంది. అందరూ చూడవచ్చు. చాలా మంది భయపడుతున్నారు, ఇది బ్లడ్ మూన్ చాలా నెగిటివిటీ ఉంటుంది, అలా చూడకూడదు అని. ఇందులో నెగిటివిటీ ఇందాక మీకు చెప్పాను, హానికరమైన కిరణాలు లేవు ఒకటి. రెండోది, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ మీద లూనార్ నోడ్ మీద ఉన్నారు. ఈ లూనార్ నోడ్ అనేది నార్త్ లూనార్ నోడ్లో ఉంటారు. అటువైపు సౌత్ లూనార్ నోడ్ మీద అంటాం మనం.
ఈ నార్త్ లూనార్ నోడ్ని యాస్ట్రాలజీగా రాహు పాయింట్ అని పిలుస్తారు. ఈ 2 నోడ్స్ కూడా కదులుతూ ఉంటాయి ఈ యొక్క గ్రహ చలనాన్ని బట్టి. ఈ 2 నోడ్స్ మళ్ళీ యథాస్థానానికి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాయో ఈ 2 నోడ్స్ దాదాపు 18.6 సంవత్సరాల తర్వాత ఇదే ప్రదేశంలో ఇదే మన యొక్క మన రాసుల ప్రకారం చూస్తే మీనరాశిలో ఇదే ప్రధానం 18.6 సంవత్సరాల తర్వాత కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక జామెట్రీ అంటాం మనం. ఈ జామెట్రీ ప్రతి 18.5 సంవత్సరాలతో ఒకసారి మనకు రిపీట్ అవుతుంది. ఈ జామెట్రీ ప్రాంతంలో ఉన్నప్పుడల్లా ఆ 33 నుంచి 37 రోజుల పాటు ఈ అమావాస్యలు పౌర్ణిమలు ఉంటే డెఫినెట్గా పార్షియల్గా కానీ పూర్తిగా కానీ గ్రహణాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇదే మన పూర్వం నుంచి వచ్చే లెక్కలు కూడా ఇవే. ఈ గణితం మరొకసారి నిరూపించబడింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్.